కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో గ్రామీణ వైద్యుల ధర్నా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజాస్వామ్యబద్దంగా ఓట్ల రూపంలో గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో వేసి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేపు అసెంబ్లీ పెడతారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ, పీఎంపీలను పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.